18 హస్తాలతో 18 ఆయుధాలతో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి దేవి అమ్మవారు అనేక అవతారాల్లో అవతరించారు. నాసిక్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతంపై ఈ అమ్మవారు విరాజిల్లుతోంది. సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఈ మాత స్వయంభూగా వెలిసింది అని ప్రసిద్ధి. మహర్షి ప్రార్థనలతో 7 శక్తుల కలయికతో భీమాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అవతరించింది అని ప్రసిద్ధి. ఈ దివ్య ప్రాంతం 7 పర్వతాల కలయికతో ఈ పీఠాన్ని సప్తశృంగి అని పిలువబడుతుంది. 18 రకాల ఆయుధాలతో 8 అడుగుల ఎత్తుతో సింధూర వర్ణంలో కనిపించే ఈ మాత దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నడవండి. ఇప్పుడు మనం నడుస్తూ ఈ ఆవరణ చూస్తూ ఈ క్షేత్రం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. రండి. పూర్వం భీమాసురుడు అనే రాక్షసుడు మునులను, దేవతలను విపరీతంగా హింసించేవాడు. ఈ హింసలు తాళలేక దీనితో ఋషులు, దేవతలు ఈ రాక్షసుని ఆగడాలు భరించలేక దీనితో వీరందరూ కలిసి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్లి ప్రార్థించారు ఈ రాక్షసుడి బారి నుండి తప్పించమని. దానితో శక్తిమాత 7 రూపాల కలయికతో సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించారు. అప్పటి నుండి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలోనే కొలువైనట్లు పురాణాల ప్రకారం మనకి తెలుస్తోంది. ఈ సప్తశృంగి పీఠం 8 అడుగుల విగ్రహంతో ఉంటుంది. మహిషాసురుణ్ణి వధించడానికి వివిధ రూపాలలో ఉన్న దేవతలు ఇచ్చిన ఆయుధాలతో ఇక్కడ దేవి ఉంటుంది. వీటిలో ఆ పరమేశ్వరుని త్రిశూలం, విష్ణు చక్రం, వరుణుడి శంఖం, అగ్నిదేవుని జ్వాలాయుధం, అలాగే వాయువు ఇంద్రుని వజ్రాయుధం, యమదండం, దక్ష ప్రజాపతి స్ఫటికమాల, బ్రహ్మ కమండలం, సూర్యకిరణాలు, అలాగే కత్తి, క్షీరసాగరుడి హారం, కంకణం, విశ్వామిత్రుని పరశు ఇక్కడ దేవి చేతిలో ఆయుధాలుగా ఉంటాయి. ఈ ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్లే మార్గంలో 475 మెట్లు ఉంటాయి. లేదా ఇక్కడ ఎలక్ట్రానిక్ రోప్వే ఉంటుంది. ఇది చాలా అందంగా, చాలా చూడముచ్చటగా ఉంటుంది. దీని వెల 120 రూపాయలు ప్రస్తుతం దీని టికెట్ కాస్ట్. దీని మీద వెళితే లోకల్ నుంచి చూస్తే మొత్తం కింద సప్తశృంగేరి పీఠం అంతా చాలా వర్ణనాతీతంగా అందంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం ప్రపంచం మొత్తంలో 108 శక్తిపీఠాలు ఉంటే అందులో ప్రసిద్ధమైనదిగా ఈ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. ఈ శక్తిపీఠంలో దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలుస్తారు. ఈ సప్తశృంగీదేవిని మహాకాలుడు, మహాలక్ష్మి సంయుక్త రూపంగా పిలుస్తారు.
నాసిక్లోని తపోవనానికి సీత, రాముడు, లక్ష్మణుడు వచ్చినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారు అని పురాణ గాథలు తెలియచేస్తున్నాయి. ఇలా బ్రహ్మ స్వరూపిణిగా పిలువబడే ఈ ఆలయ దర్శనాన్ని చేసుకుని జన్మ ధన్యం చేసుకోండి. చూడడానికి చాలా ఆహ్లాదకరమైన చుట్టుపక్కల ప్రకృతి శోభాయమానంగా విరజిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించండి, తరించండి. మీకు ఈ మరిన్ని ఆలయాలు దర్శన కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.